హాయ్ హలో నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ సొసైటీ బ్లాక్ బి. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో వేకెన్సీస్ ఉన్న 282 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసింది 3/1/2022 నుంచి 7/1/2022 అప్ టు 5 PM. తొందరగా అప్లై చేసేసుకోవాలని, ఎందుకంటే చాలా తక్కువ రోజులు ఇచ్చారు కాబట్టి 4 days మాత్రమే ఇచ్చారు. ఈ 4 daysలోనే మనం తొందరగా అప్లై చేసేసుకోవాలి. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, ఇంకా మిగిలిన 3 daysలోనే మనం తొందరగా అప్లై చేసుకోవాలి. ఎవరైతే డిగ్రీ విత్ బిఎడ్ అయిపోయి ఉంటారో వాళ్ళందరూ కన్నా టీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద eligibility candidates, including those candidates who worked as guest faculties in AP Model Schools for engaging 2011 posts, graduate teachers PGTs, and 71 trained graduate teachers TGTs in AP Model Schools spread over in 12 districts on contact basis in terms of GO number 94 డేటెడ్ 28/3/2003. ఓకే అండి, ఇక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. క్యాండిడేట్ హూ సబ్మిటెడ్ ఫాల్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ పొసిషన్ అండ్ బిసైడ్స్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ సెలెక్షన్. ఓకే, వేకెన్సీ పొజిషన్ చూద్దాము. టీజీటీ 71 ఉన్నాయి, పీజీటీ 211 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసింది జోన్ వైజ్ ఇచ్చేసారు. ద జోన్ వైజ్ పోస్ట్ అలర్టెడ్ ఫర్ ఎంగేజింగ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిక్ గివెన్ బిలో. చూడండి, జోన్ 1లో వచ్చింది టీజీటీ 70 ఉన్నాయి, పీజీటీ 33 ఉన్నాయి, టోటల్గా 50 ఉన్నాయి. జోన్ 2 వచ్చేసింది టీజీటీ ఏమి లేవు, పీజీటీ వచ్చేసింది 4 ఉన్నాయి, టోటల్గా 4 ఉన్నాయి. జోన్ 3 వచ్చేసింది టీజీటీ 23 ఉన్నాయి, పీజీటీ 50 ఉన్నాయి, టోటల్గా 73 ఉన్నాయి. జోన్ 4 వచ్చేసింది టీజీటీ 31 ఉన్నాయి, పీజీటీ 124 ఉన్నాయి, టోటల్గా 155 ఉన్నాయి. ఇలా కింద టోటల్ చూసుకున్నామంటే టీజీటీ 70 ఉన్నాయి, పీజీటీ 211 ఉన్నాయి, టోటల్గా వచ్చేసింది 282 ఉన్నాయి. ద అబోవ్ క్యాండిడేట్స్ ఆఫ్ పోస్ట్ వైజ్ community subject and zone wise are available on the website http://csc.ap.government.in లోకి వెళ్తే కన్నా మనకి అక్కడ ఇంకా క్యాస్ట్ రోస్టర్ ఉంటుంది. ఆ రోస్టర్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నీడెడ్ ప్లీజ్ కమెంట్ అండ్ గివ్ ఎన్ కామెంట్ సెక్షన్. ఓకే, ద అప్లికేషన్ షెల్ కంపల్సరీ upload his her own scanned latest passport. నెక్స్ట్ వచ్చింది సైజ్ కలర్ ఫోటో ఓన్లీ ఇన్ జేపీజీ ఫార్మాట్. ఆన్ సిగ్నేచర్ ద అప్లోడెడ్ ఫోటోగ్రాఫ్ స్పెసిమెన్ సిగ్నేచర్ మస్ట్ బి క్లియర్లీ ఐడెంటిఫైబుల్ visible, otherwise the application of the candidate is liable to be rejected and no representation in this regard from the candidate will be entertained. Rule of reservation. The rule of reservations laid down under Rule 22 of AP State and Subordinate Service Rules 1996 shall be followed. Eligibility is the maximum age limit is 44 and should not be less than 18 years as on the date of issuance of notification. However, in case of SC, ST, BC, EWS candidates, the maximum age limit shall be 49 years and in respect of physical challenged candidates, the maximum age limit shall be 54 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి వచ్చేసింది అకాడమిక్ క్వాలిఫికేషన్ మస్ట్ ప్రాసెస్ 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ద రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT or master degree from UGC recognized university with at least 50% marks in aggregated and the subjects as specifics as under PGT English MA English, PGT Telugu MA in Telugu, PGT Civics MA in Political Science, Public Administration, Politics,
PGT Commerce, MCom in Commerce with Accountancy, Cost Accounting, Financial Accountancy as a main subject, Master of Financial Analysis provided. Having BCom in graduation level, holders of MCom and Applied Business Economics are not eligible for the post of PGT Commerce. PGT Maths, MA, MSc Mathematics, Applied Mathematics, Statistics, Applied Statistics, MSc with Pure Mathematics, MSc Maths, Computer Science, AO Maths. ఓకే, నెక్స్ట్ వచ్చేసింది పీజీటీ ఫిజిక్స్కి వచ్చేసింది ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంఎస్సి టెక్, ఇంజనీరింగ్ ఫిజిక్స్ విత్ ఎనీ స్పెషలైజేషన్, ఎంఎస్సి టెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎంఎస్సి టెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి ఇంజనీరింగ్ ఫిజిక్స్, instrumentations. Okay, should have studied the subject physics their graduation level and PGT chemistry, MSc chemistry. Okay, should have studied the subject chemistry their graduation level, should have studied the botany at the graduation level, zoology. Professional qualification must be possessed BEd recognized by the NCTE. Equivalent degree with methodology in the concerned subject from the UGC recognized by university. Trained graduate teachers, it means TGT. Academic and professional qualifications must possess your 4-year integrated degree course from the Regional Institute of Educational NCERT with at least 50% marks in aggregate or scored second class bachelor's degree from the UGC recognized university with at least 50 marks in the concerned subject in the aggregate including electives and languages in the combination of subjects specified, and must possess BEd recognized by NCTE or equivalent degree with methodology in the concerned subject from UGC recognized university. In case of TGTT, Telugu and Hindi Pandit training from a recognized institutions as specified under TGT Telugu. Bachelor degree with Telugu as the main subject, one of the 3 equal optional subjects, bachelor's degree in Oriental languages in Telugu BOL or its equivalent, a post-graduation degree in Telugu and B.Ed with Telugu as methodology subject, Telugu Pandit training or its equivalent, TGT Hindi. A bachelor degree with Hindi as one of the full elective subject, bachelor degree in Oriental language Hindi BOL. Pravina of Dakshina Bharat Hindi Prachar Sabha, Vidwan of Hindi Prachar Sabha, Hyderabad. Any other equivalent recognized qualifications in Hindi BA degree standard, postgraduate degree in Hindi. Okay, any one of the following training qualifications, BEd with Hindi as methodology, any recognized university and NCTE, BEd Hindi medium, Dakshina Bharatiya Hindi Prachar Sabha, Prika degree, Pracharak degree and Bachelor of Education దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ మద్రాస్. ఓకే అండి, చూడండి ఇది నాకు తెలిసినంతవరకు ఇక్కడ హిందీ వాళ్ళు తక్కువే ఉంటారు కానీ టీజీటీ ఇంగ్లీష్, ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. టీజీటీ ఇంగ్లీష్కి అయితే, TGT Maths has a bachelor degree with mathematics, applied mathematics, statistics as the main subject, one of the 3 equal optional subjects, BEd with mathematics as a methodology subject, TGT Science, a bachelor degree with at least 2 of the following subject as optional subject, one as the main subject and other as subsidiary and ancillary subject, physics, applied physics, engineering physics, instructional chemistry, applied chemistry, industrial chemistry. ఇవి ఉంటే చాలండి. నెక్స్ట్ ఫార్మాసికల్ ఇవంతా చాలా ఇచ్చేసాడు. సో మనకి సైన్స్ ఉంటే చాలు, అక్కడ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవి ఉంటే కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ వాళ్ళకి చూస్తుంటే ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఎనీ 2 of the following subjects as optional subject, one of them
as a main and any other one as a subsidiary subject: history, economics, geography, political science. Okay, methodology of selection. Method of selection చూసాకన్నా selection will be done through the selection committee constituted with the regional joint director of school education of the respective zone headquarter with the following members: a regional joint director of school education, chairman and convener, district educational officer of the జోన్ హెచ్క్యూ మెంబర్ ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసింది రెమ్యునరేషన్ టు బి పెయిడ్. ద మినిమం స్కేల్ ఆఫ్ పే ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షిల్ బి పెయిడ్ వితౌట్ ఎనీ అలవెన్సెస్. అట్ ప్రజెంట్ ద పోస్ట్ ఆఫ్ PCT కేసెస్ MTS ఆఫ్ పే Rs 31,460 per month and TCT carries MTS pay 28,940 per month. 28,000 అంటే దాదాపు వీళ్ళకి 30,000 వస్తుందండి. పర్వాలేదు, బాగానే ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. క్యాండిడేట్ షెల్ బి సెలెక్టెడ్ ఆన్ ద బేసిక్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్షన్డ్. అక్కడ మీ మార్క్స్ని బట్టి మీకు ఈ పోస్ట్ ఉంటుందండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ PCT కాన్సెప్ట్ సబ్జెక్ట్ in the PG and the total percentage of marks obtained BEd మెథడాలజీ అండ్ పీజీలో కలుపుకొని మీ మార్క్స్ యొక్క మెరిట్ని బట్టి మీకు జాబ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే అండి. TGTకి వచ్చేసింది డిగ్రీ అండ్ టోటల్ మార్క్స్ ఆఫ్ BEd. డిగ్రీది అండ్ BEd రెండింటిని పర్సంటేజ్ చేసుకునేసి మీ మార్కులను బట్టి మీకు పోస్ట్ ఉంటుంది. రెండిటికి అప్లై చేసే వాళ్ళైతే గెస్ట్ ఫ్యాకల్టీ విల్ బీ అసైన్డ్ ద ర్యాంక్ prior to the non-guest faculty. For example, candidates having percentage marks 55 with the experience of guest faculty should above the candidate having percentage of marks with 60 without experience. 60% unte challenge without experience. For the purpose of deciding ranks to be candidates with equal percentage of marks, the following procedure shall be followed in that order. Date of birth. The elder candidate will be given higher rank over younger candidate. ఫస్ట్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందండి ఇందులో. నెక్స్ట్ వచ్చింది డేట్ ఆఫ్ బర్త్ ఆల్దో సేమ్ బట్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు డిఫరెంట్ జెండర్స్. సో ఏ ఫీమేల్ క్యాండిడేట్ విల్ బి గివెన్ హయ్యర్ ర్యాంక్ ఓవర్ ఏ మేల్ క్యాండిడేట్. ఇద్దరు ఒకటే ఏజ్ ఉంటే కన్నా వాళ్ళలో వచ్చేసింది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు కదా, ఇద్దరికి ఒకే ఏజ్ ఉంటే కన్నా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఫీమేల్కే ఉంటుందంట. నెక్స్ట్, ఇఫ్ 2 or more candidates having same date of birth and no female candidates is one of them or more than a female candidates are available, then candidates belonging to the following communities in that order shall be given higher rank. చూడండి, ఫస్ట్ SC వాళ్ళకి, తర్వాత SC, BC, BCB, BCC, BCD, BCE ఇలా తీసుకుంటాడు. ఒకే కేటగిరీలో ఒకే క్యాండిడేట్, ఒకే ఏజ్, ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళకి ఇలా తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్, మార్క్ అబ్టెన్షన్ ఇన్ 10th క్లాస్ ఈక్వలెంట్ ఇంకా కానీ ఉంటే 10th క్లాస్ మార్క్స్ కానీ తీసుకుంటారు. ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్. సో ద రూల్ ఆఫ్ ద రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ అప్లైడ్ అండ్ ద Prevention of Andhra Pradesh Public Employment OLC RDR Order, Presidential Order 1975 and Amendments 3 thereto shall be followed strictly. ఓకే అండి, ఇదంతా మనకు అవసరం లేదనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 14 minutes ఉంది, కొంచెం ఓపిక తెచ్చుకొని చూస్తానని అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.